సభ మొత్తం షాక్లో గడ్డకట్టుకుపోయింది. రాజుగారి ఆ పిచ్చి ప్రశ్నకు మీరైతే ఏమాన్సర్ చెప్తారు? నిశ్శబ్దంగా ఉన్న దర్బార్ హాల్, పట్టు వస్త్రాల్లో సింహాసనం మీద కూర్చున్న కృష్ణదేవరాయలుకి ఒక వింత డౌటొచ్చింది. మన రాజ్యంలో మొత్తం ఎన్ని కాకులున్నాయో రేపటిలోగా చెప్పాలి, లేదంటే మీ అందరి ఉద్యోగాలు ఊడతాయి అని ఆర్డర్ వేశారు. మంత్రులందరికీ చెమటలు పట్టాయి. రాజ్యంలో కాకులను లెక్కపెట్టడం ఎవరివల్లవుతుంది? కాని తెనాలి చాలా కూల్గా ముందుకు వచ్చాడు. ప్రభూ, మన రాజ్యంలో కరెక్ట్గా 1,50,320 కాకులున్నాయి అన్నాడు. రాజుగారు ఆశ్చర్యపోతూ, ఒకవేళ ఎక్కువుంటే అనడిగారు. చుట్టపుచూపుగా పక్క రాజ్యం నుంచి బంధువులొచ్చుంటారు ప్రభూ అన్నాడు తెనాలి వినయంగా. పోనీ తక్కువుంటే అన్నాడు రాజు. దానికి తెనాలి, మన కాకులే పక్క రాజ్యానికి టూర్కి వెళ్ళి ఉంటాయి అని క్యాజువల్గా చెప్పాడు. సభలో ఒక్క నిమిషం నిశ్శబ్దం. ఆ తరువాత రాయలు పగలబడి నవ్వారు. అందరి ఉద్యోగాలు మిగిలాయి. మీకిలాంటి సిచ్యువేషనొస్తే ఏం చేస్తారు? కామెంట్లో చెప్పండి.